వెళ్ళమంటే వెళ్ళిపోతాను మీ ఇష్టం. ఐ హ్యావ్ టు డూ దిస్. ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను మరి. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ. ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీకు కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి అడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్పమని మీరెందుకు చెప్తుంది. ఏసీ యూఆర్ నాట్ ఏసీబీ. వాళ్ళు ఏసీబీ అడిగినా సార్, నేను అడిగినాకనే వద్దాను. వాళ్ళు చెప్పనండి నాకు. నేను వాళ్ళని అడుగుతాను కదా. వాళ్ళు చెప్పనండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను మరి మీ ఇష్టం. ఇట్స్ యువర్ విష్. నేను వెళ్ళమంటే వెళ్ళిపోతాను మరి మీ ఇష్టం. ఐ హ్యావ్ టు డూ దిస్. ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను మరి. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ. ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీకు కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి అడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్పమని మీరెందుకు చెప్తుంది. ఏసీ యూఆర్ నాట్ ఏసీబీ. వాళ్ళు ఏసీబీ అడిగినా సార్, నేను అడిగినాకనే వద్దాను. వాళ్ళు చెప్పనండి నాకు. నేను వాళ్ళని అడుగుతాను కదా. వాళ్ళు చెప్పనండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను మరి మీ ఇష్టం. ఇట్స్ యువర్ విష్. నేను వెళ్ళమంటే వెళ్ళిపోతాను మరి మీ ఇష్టం. టీవీ స్క్రీన్ పై విజువల్స్ లో మనం చూడొచ్చు. అయితే కేటీఆర్ అక్కడ వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తన అడ్వకేట్స్ తో ఎలో చేస్తే మాత్రమే నేను లోనికి వస్తాను, లేదంటే ఇటు నుండి ఇటు వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీకు నన్ను అరెస్ట్ చేయడానికి రైట్ కూడా లేదు అంటూ కూడా కేటీఆర్ అనడం జరుగుతుంది. తను చెప్పిన దానికి వాంగ్మూలంగా చూపి తప్పుదో పట్టించ అంటే ఇక్కడ మొత్తంగా చూసినట్లయితే మనకు అర్థమవుతున్న సిచ్యువేషన్ ఏంటి అంటే తన అడ్వకేట్స్ తో ఎలాగో ఏసీబీ అధికారులు అలో చేయరు కాబట్టి కేటీఆర్ ఈ విధంగా విచారణ తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేది మనకి అర్థమవుతున్న విషయం. అయితే మొత్తంగా అయితే కేటీఆర్ అడ్వకేట్స్ తో అలో చేస్తే మాత్రమే విచారణకు హాజరవుతాను, లేదంటే ఇటు నుండి ఇటు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా అక్కడ పోలీసులతో చెప్పడం జరిగింది. మరి పోలీసులు అలో చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే మొత్తంగా ఈ కార్ రేస్ కు సంబంధించి ఏసీబీ కార్యాలయానికి విచారణకు అయితే కేటీఆర్ వచ్చారు. 300 మీటర్ దూరంలో పోలీసులు అయితే కేటీఆర్ ను ఆపడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ అడ్వకేట్స్ తో సహా అలో చేస్తేనే విచారణకు హాజరవుతాను, లేదంటే లేదు అన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ 300 మీటర్ల దూరంలోనే కేటీఆర్ కారును పోలీసులు నిలిపివేయడం జరిగింది. మరి ఏసీబీ ఆఫీస్ కు ఎలో చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి విచారణ ఈ రోజు ఏసీబీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ అయితే వచ్చారు. కానీ విచారణకు అయితే తన అడ్వకేట్స్ తో అలో చేస్తే మాత్రమే తాను లోనికి వెళ్తాను తప్ప అడ్వకేట్స్ లేకుండా నేను వెళ్ళను, ఇందులో ఏదో కుట్రకోణం దాగి ఉంది అంటూ కూడా కేటీఆర్ అనడం జరిగింది. ఇక పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు అంటూ కూడా కేటీఆర్ అనడం జరిగింది. అయితే ఆయన చెప్పిన దాన్ని వాంగ్మూలంగా చూపి తప్పుతో పట్టించారు. అటువంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా లేను, అందుకే నా న్యాయవాదులతో అయితేనే వస్తాను తప్ప విచారణకు హాజరవుతాను, లేదంటే నేను లోనికి రాను అంటూ కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక అక్కడ తాజా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి రానా సిద్ధంగా ఉన్నారు. రానా చెప్పండి. అయితే అటు కేటీఆర్ ఇంకా పోలీసుల మధ్య అయితే చిన్న ఆర్గ్యుమెంట్ అయితే చోటు చేసుకుంది. అసలు లోనికి కేటీఆర్ వస్తారా, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాను అంటున్నారు, అసలు ఏం జరుగుతోంది అక్కడ? మనం ఇందాక చూస్తాం బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్ గా కేటీఆర్ పోలీసులతో మాట్లాడినటువంటి విజువల్స్ ని ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, లాయర్లు అనుమతిస్తేనే నేను విచారణకు హాజరవుతాను, లేకపోతే నేను హాజరు కాననేసి కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కావాలని ఆయన ఈ మెలిక పెడుతున్నారనేది కూడా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే విచారణకు హాజరు కావాలంటే ఎక్కడ డైరెక్షన్ లేదు, కోర్టుకు డైరెక్షన్ ఇవ్వలేదు, లాయర్